ఒకనాడు దేశంలోనే రెండో అత్యున్నత ఠాణాగా గుర్తింపు పొందిన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నేడు తీవ్ర అప్రతిష్టను మూటకట్టుకుంది. కాసులతో కేసులను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇక్కడ ఎస్ఐల నుంచి హోంగార్డు స్థాయి వరకు దాదాపు 90% మంది సిబ్బందిపై బదిలీ వేటు పడింది. ఈ స్టేషన్లో పనిచేస్తున్న వారిలో 6 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 85 మందిని ఏకకాలంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాంశ్ కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. భారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావటం, ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. గురువారం మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకుని శాసన సభాపతి కార్యాలయానికి వెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు.